గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన రామంతపూర్ చెరువు కబ్జాలతో కుంచుకుపోయింది. ఒకప్పుడు 84% పచ్చదనంతో కళకళలాడిన ఈ చెరువులో ఇప్పుడు కేవలం 11 ఎకరాలే మిగిలింది. అది కూడా పూర్తి మురికి కూపంగా మారిపోయింది. భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నిండిన ప్రతిసారి కూడా సమీప కాలనీలైన ఇందిరానగర్, హబ్సీగూడ, రవీందర్ నగర్ వంటి ప్రాంతాలన్నీ ముంపును గురవుతున్నాయి. ఈ చెరువు FTL బఫర్ జోన్ నిర్మాణాలపై లోకాయుక్తలో కేసు నడుస్తోంది. కబ్జాదారుల చెరలో పడిగి కనుమరుగైపోయిన రామంతపూర్ చెరువుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో ప్రతి చెరువును ఆనుకొని కొన్ని వందల కాలనీలు వెలిసాయి. సో ప్రస్తుతం రామంతపూర్ చెరువును ఆనుకొని కూడా ఇలాంటి కాలనీలు ఎన్నో వెలిసాయి. చెరువు అయితే వర్షాలు భారీగా పడినప్పుడల్లా చెరువు నిండి ఈ కాలనీలలోకి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంటుంది. ఆ సమయంలో ఇవన్నీ కూడా ముంపుకు గురవుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా వర్షాకాలంలో బయటకు వెళ్ళాలంటేనే వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. బోట్ సహాయంతో వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాటర్ కోసం కావచ్చు, పాల ప్యాకెట్ల కోసం ఇవన్నీ కూడా గతంలో చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ కొంత గొడవ అయినటువంటి సందర్భాలు కూడా ఇస్తాం. సో స్థానికులు ఉన్నారు. ఈ కాలనీలన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు అన్నీ మునిగిపోతుంటాయి. సో దీనికి ప్రధాన సమస్య చెరువులు కుచించుకపోవడమేనా? మరి వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వీళ్ళు చెరువులో కట్టడం వల్ల, ఆక్రమించుకొని కట్టడం వల్లనే వీళ్ళన్నీ నీళ్లు మునిగిపోతున్నాయి చెరువులు. వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇవ్వడం తప్పు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత అవినీతికి చెందారో దానివల్ల ఈ రోజున్న అధికారులపైన కూడా చర్య తీసుకోవాలి. హైడ్రా వచ్చి వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు వీళ్ళందరితో చర్చించి వీళ్ళకి ప్రభుత్వం తగు న్యాయం చేసి వీటిని కూడా తీసేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో అందరికీ అందుబాటులోకి రావాలి చెరువులు. ఈ చెరువుల వల్ల నీళ్ళు ఇవన్నీ మునిగిపోతాయి. ఇక్కడ దాకా ఈ బిల్డింగ్ మొత్తం ఇటు వరకు మిగులుతాయి. ఆ రూఫ్ ఉంది కదా, ఆ రూఫ్ లెవెల్ దాకా మునుగుతాయి మొత్తం. మీకు కనబడుతుంది, దానిపైన లైన్ కనబడుతుంది మీకు. అసలు ఇంట్లోకి పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ బిల్డింగ్లోనే మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నిలదీసేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు అసలు మనుషులు జరగడానికి ఉండదు. చాలా ఘోరమైన పరిస్థితి. ఇది ఊట, చెరువు ఊట ఇది మీకు వచ్చేది, మోరీ నీళ్ళు కాదు. గతంలో ఎవరైతే వాళ్ళంతా కూడా కబ్జాలు చేసి వాళ్ళందరూ పేదలకు కావచ్చు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇండ్లు అమ్ముకున్నారు, వాళ్ళంతా కొనుక్కున్నారు. అంతిమంగా లబ్ధి పొందిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం చాలామంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళంతా ఇండ్లు కొనుక్కొని ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ FTLలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ ప్రభుత్వం తొలగిస్తే మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చల్లో వీళ్ళకి TDR ఇస్తా అని చెప్పారు. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు మాకు నష్టపరిహారం కావాలని కోరుతున్నారు. ఈ చర్చలు ఓ తుది ఫలితం వచ్చి వాళ్ళకు న్యాయం జరిగితే బాగుంటుంది. ఎవరికి అన్యాయం జరగదు, కానీ పర్యావరణం రక్షించి మనందరూ వచ్చే భవిష్యత్ తరాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కనుక ఈ చెరువులు పరిరక్షించాలి. హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం. అలాగే అధికారులు ఎవరైతే ఈ పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళపైన తగు చర్యలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే ప్రజానాయకులు ఎవరి దగ్గర ఉండి చూశారో వారిపైన ఉన్న ఎక్కడైతే వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుందో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇది చూస్తున్నాం కదా రామంతపూర్ చెరువు అనేటువంటిది. మనకి ఇక్కడ మ్యాప్లో చూస్తే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే దాదాపు 84% వరకు ఇది మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ జరిగిపోయింది. ఇక్కడ మనం క్లియర్గా కూడా చూడొచ్చు రామంతపూర్ చెరువు అనేటువంటిది ఎంత పెద్దగా ఉందనేది చూడొచ్చు. దాదాపు 51 ఎకరాల్లో ఉంటే ప్రస్తుతం ఇక్కడ ఈ మ్యాప్లో కనిపిస్తున్నటువంటి వరకు అయితే ఇదంతా కూడా ఈ బ్లూ లైన్, ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ గ్రీన్ లైన్ మొత్తంగా కూడా చెరువు ఉండాల్సినటువంటి ప్రాంతం. కానీ ఈ మొత్తంగా కూడా నిర్మాణాలు అనేటువంటివి వచ్చేసాయి. కొన్ని కాలనీలన్నీ కూడా ఇక్కడ వెలిసాయి. సో మరి వీరందరికీ సంబంధించి ఈ ఎంక్రోచ్మెంట్ చేసిన వారందరినీ ఖాళీ చేస్తుందా ప్రభుత్వం? మరి వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. మొత్తానికైతే రామంతపూర్ చెరువు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ చెరువు అనేటువంటిది పూర్తిగా ఎంక్రోచ్మెంట్ జరిగిపోయింది. వర్షం పడ్డ ప్రతిసారి కూడా సమీప కాలనీలలోకి నీరు చేరుతుంది. అంటే చెరువులోనే వీళ్ళు కాలనీలు వెలిసాయి, చెరువుల్లోనే ఇళ్ళన్నీ కూడా నిర్మించుకున్నారు. సో ఈ చెరువును ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఇల్లు నిర్మించితేనే ఈ రామంతపూర్ చెరువును కాపాడగలమనేటువంటిది అయితే స్థానికులు చెప్తున్నారు. విడుదల నుంచి ముత్యంతో కలిసి సాక్షి న్యూస్ రామంతపూర్ నుంచి.